శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. రాబోతున్నటువంటి గురు పౌర్ణమి నుండి అమావాస్య వరకు అంటే 21 జూలై నుండి 4 ఆగస్టు వరకు చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఈ 15 రోజుల కాలం అనేది ఎలా ఉన్నది అనేది చూద్దాం. ధనుసు రాశి వారిని గమనించినట్లయితే ఈ ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి గురువు షష్టమంలో సంచారం చేస్తున్నాడు కుజుడితో కలిసి. అదేవిధంగా శని తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో వక్రగతిలో ఉన్నాడు అనమాట. మరియు అదేవిధంగా మిగతా గ్రహాలు చూసినట్లయితే చతుర్థంలో వచ్చినప్పటికీ రాహువు, రాజ్యస్థానాల్లో వచ్చినప్పటికీ కేతువు ఉన్నాడు. మిగతా గ్రహస్థితి మనం చూసినట్లయితే శుక్రుడు, బుధుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో సంచారం చేస్తున్నారు. బుధుడు 22వ తారీఖున వక్రగతిలో మారబోతున్నాడు. 31వ తారీఖున శుక్రుడు అష్టమంలోకి మారుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముందుగా విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అదేవిధంగా తృతీయంలో వచ్చేటప్పటికి శని వక్రత్వంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. కానీ గురువు షష్టమంలో ఉన్నప్పుడు గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు కుటుంబంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుటుంబంలో అన్యోన్యత విషయంలోనూ కుటుంబంలో ధన సంబంధితమైన విషయాల్లోనూ ఎలా ఉంటుందని చూస్తే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో అష్టమంలో రవిగ్రహ సంచారం, అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అనమాట. కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, అదేవిధంగా మానసికమైనటువంటి స్థిరత్వం పొందడం అనేది జరుగుతుంది. కుటుంబ వృద్ధి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుటుంబ విషయంలో అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పేటువంటి ఆ ఆలోచన మీరు ఎక్కువగా చెప్పడానికి ఇంట్లో ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అనే విషయానికి ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలాగైనా సరే వాటిని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడుతుంది. మరి అదేవిధంగా వైవాహ జీవితంలో ఎలా ఉంటుంది రాశి వారికి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి గురు బలం అనేది కొంచెం తక్కువగా ఉంది. మరియు అదేవిధంగా అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది ఉంది. అష్టమంలో రవి ఉన్నప్పుడు రవి యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద ఉంటుంది. కాబట్టి కుటుంబంలో కొన్ని విషయాల్లో ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికి, ఒకటే మాట మీద ఉండటానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కూడా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇటువంటి పరిస్థితి అనేది చాలా ముఖ్యంగా చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి శని కూడా వక్రత్వంలో ఉన్నాడు అన్నమాట ఈ రాశి వారికి. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంటారో, ఈ రియల్ ఎస్టేట్ పనులు చేసేటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు కాబట్టి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే యోగ్యకారకుడుగా మారతాడో ఉద్యోగ పరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఉద్యోగ పరంగా మార్పు చేర్పులను కూడా కొంచెం సూచిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాల్లో కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది. కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి విషయాలు, పోలీస్ సంబంధితమైన విషయాలు కానీ, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది. ఆ అనుకూలత అనేది మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఒక తీర్పు రావటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ యొక్క 15 రోజుల కాలం ఎలా ఉంది అనేది చూద్దాం. రాజకీయ నాయకులకి ఈ యొక్క 15 రోజుల కాలంలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. మొదటి వారం కన్నా రెండో వారంలో ఎక్కువగా అనుకూలతగా ఉంటుంది.
నామినేటెడ్ పోస్టుల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సఫలీకృతంగా మీకు ఒక పాజిటివ్ సైన్, అంటే మీకు ఇస్తాము అన్నట్లుగా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నామినేటెడ్ పోస్ట్ మీకు దక్కుతుంది అన్నట్లుగా మీకు ఒక పాజిటివ్ సైన్ అనేది రావడం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారంగా ఎలా ఉంది ఈ వారం అనేది చూద్దాం. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. రొటేషన్ అనేది బాగుంటుందన్నమాట. ఎందుకంటే షష్టమంలో కుజుడు, తృతీయంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. కానీ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశివారు దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో రాహు చతుర్థంలో ఉన్నాడు. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది లేదన్నమాట. గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉండడో ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. వాహనం తరచూ చెడిపోవటం, ఏదో రిపేర్ రావటం, అనుకోని ప్రమాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. గురువు యొక్క అనుకూలత సరిగా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు 1-2 సార్లు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదువుకోండి. లేకంటే గురువుని ఇంట్లో ఏదైనా సరే గురుమూలకంగా ఉన్నటువంటి పూజ ఇంట్లో చిన్న పూజ అయినా సరే, దీపారాధన అయినా సరే ప్రతిరోజు చేసుకోండి. అది ఒక పాజిటివ్ వైబ్ అనేది మీకు క్రియేట్ చేస్తుంది. మెంటల్గా కూడా ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఇవ్వగలుగుతుంది. వినాయకుడిని అయినా సరే ఇంట్లో పూజించుకున్న తర్వాత బయటికి బయలుదేరడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మిగతా విషయాలు మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడి యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతుంటారో వారు కొంచెం కష్టపడి చదవాలి. గురువు అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే పోలీస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి అటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వారు, పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎవరైతే గృహం కానీ వాహనం కానీ కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి అంటే ఎలా ఉంటుందంటే మనం అనుకున్నటువంటి గృహం అనేది కొంచెం ఎక్కువ రేట్లో ఉండటం, మనకు కావాల్సినటువంటి గృహం అనేది మన అందుబాటులో లేకపోవటం, సరైనటువంటి ఇల్లు దొరక్కపోవటం, వీటి గురించి ఎక్కువగా తాత్సారం ఎక్కువగా డిలే అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క 2 వారాల కాలం. 2వ వారంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుందన్నమాట. వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి ధనుసు రాశి వారు అనేది కూడా చూద్దాం. ధనుసు రాశి వారు మనం చూసినట్లయితే షష్టమంలో గురుగ్రహ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితం లేదు. ఇప్పుడు రాబోతున్నటువంటి గురు పౌర్ణమి రోజు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇంట్లో నుంచి డ్రైన్ వాటర్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్కి వెళ్లకుండా చూసుకోండి. మరి అదేవిధంగా మరి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోండి. ఇవన్నీ వచ్చేటప్పటికి గురు మూలకంగా మీకు కొంచెం పాజిటివ్ వైబ్ ఇస్తుంది. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి. గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. ఇంట్లో గురువు యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసుకొని దాన్ని నిత్యం పూజించటం అనేది కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.